హలో అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. ఇది సెవెంత్ డే అండి. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తెలియని వాళ్ళుంటే 10 డేస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే కంటిన్యూయస్‌గా ఒక 10 డేస్ ఏ అడ్డంకులొచ్చినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి. అది మీతో షేర్ చేసుకోవాలి అని చేస్తున్నాను. అలా ఇది డే 7 అనమాట. ముందు 6 వీడియోస్ ఆల్రెడీ ఛానెల్‌లో ఉన్నాయి. ఏ రోజు ఏం తిన్నాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేశాను అనేది ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. సో, ఇది డే 6 రోజు నైట్ కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. లంచ్ తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం అలవాటని చెప్పాను కదా! సో, కొబ్బరి లడ్డూలు కానీ, నువ్వుల లడ్డూలు, సున్నుండలు ఇలా బెల్లానివి ఏవో ఒకటి స్టాక్ పెట్టుకుంటాను. అంటే చేస్తాను ఇంట్లోనే. కొంచెం కుదరలేదు ఒక 3, 4 డేస్ నుంచి ఈ వీడియోస్ వల్ల. ఎవ్రీడే వీడియోస్ నేను ఇంతకుముందు చేయలేదు. కాబట్టి కొంచెం షెడ్యూల్ హెక్టిక్ అయింది మేనేజ్ చేసుకోవడం. ఎనీవే ఇప్పుడు నైట్ చేస్తున్నాను కొబ్బరి లడ్డూలు. నిన్న వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సజావుగా సాగాలంటే ఎలా ప్లాన్ జేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ షేర్ చేశాను కదా! సో, అందులో పార్టేనండి ఇలా కొంచెం ఏవైనా ఇంట్లో హెల్తీ ఐటెమ్స్ చేసి పెట్టుకోవడము జంక్ కాకుండా. సో, మొత్తం మానేసి ఉండాలి అంటే కష్టం కాబట్టి ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకోవచ్చు. మరి షుగరీ ఐటెమ్స్, డీప్ ఫ్రైస్ కాకుండా కొద్దిగా బద్ధకించకుండా చేసి పెట్టుకుంటే ఫాస్టింగ్ అనేది ఈజీగా అవుతది. సో, ఇది ఆ రోజు నైటే నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కోసం పెసరట్టుకి పోస్తున్నాను. 1:15 పెసలు పోసాను అండ్ ఒక ముప్పావు గ్లాసు బియ్యం పోస్తున్నాను. సో, ఇది సెవెంత్ డే అనమాట. రోజు పొద్దున్న నేనేమి తాగట్లేదు. 10:30కి అలాగా నట్స్ అండ్ కాఫీ తీసుకుంటున్నాను. అయితే ఎవరైనా అలా ఉండలేని వాళ్ళు ఇలా మార్నింగ్ డీటాక్స్ టీస్ తాగొచ్చు. ఇది శంఖం పూల్ టీ పెడుతున్నాను. జస్ట్ వాటర్‌లో శంఖం పూల్ మరిగించి ఆ వాటర్ తాగేయడమే. కావాలంటే కొంచెం హనీ కలుపుకోవచ్చు ఫస్ట్‌లో. కొంచెం అలవాటయ్యే వరకు. కానీ శంఖం పూల్ టీ భలే ఉంటదండి బ్లూగా. మా బాబుకైతే ఇష్టం అది. ఆ కలర్ చూసి వాడు తాగుతాడు మంచిగా. ఇందులో హనీ కలిపితే ఇంత బ్లూ ఉండదు. కొంచెం కలర్ మారుతది. ఈ కలర్ చాలా బావుంటది. సో, ఈ వీడియోలో కొంచెం మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఏదైనా డైట్ కానీ, ఫాస్టింగ్ కానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఏదైనా చేయాలంటే మన మైండ్ సెట్, థింకింగ్, యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 7 డేస్ అయినియి కదా! ఈ 6 డేస్ నాకు ఏదో ఒకటి కొంచెం అబ్‌స్టాకిల్స్ అంటే ఏదో ఒక అవరోధాలు వస్తూనే ఉన్నాయి. అంటే సపోజ్ ఒక రోజు మా పనమ్మాయి లేట్‌గా వచ్చింది. మధ్యాహ్నం ఎప్పుడో వచ్చింది. సో, అప్పుడు నేను ఇల్లు ఊడ్చుకోవాలి, లేకపోతే క్లీన్ చేసుకోవాలి. ఇల్లు ఇలా ఉంటే నాకు తోచదు అని అనుకుని నేను ఫాస్టింగ్ ఆపేస్తే మన డైట్ కొనసాగదు. సో, మనకి ఏది ఇంపార్టెంటో చూసుకోవాలి. ఒకరోజు కొంచెం ఇల్లు లేట్‌గా ఊడ్చుకున్నా, కొంచెం చిందరవందర ఉన్నా ప్రాబ్లమ్ ఏం లేదు. మనం ఒక డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రయారిటీ దానికివ్వాలి. ఇలాంటి ఆడవాళ్ళకి చాలా ఉంటాయండి. మామూలుగా ఇంట్లో వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్ పెట్టడం, చేసి పెట్టడం అదొక ఎత్తయితే, ఇంకా మనకి మనం పెట్టుకున్న కండిషన్స్, నమ్మకాలు, సెంటిమెంట్స్ ఇలాంటివి చాలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ స్ట్రెయిట్‌గా ఉండాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మన డైట్‌ని నెగ్లెక్ట్ చేసేస్తాం. మన టైం లిమిటెడ్ అయినప్పుడు అన్నీ నీట్‌గా పెట్టుకోవడం ఎక్కువ ఇంపార్టెంటా? హెల్తీగా తినడం ఎక్కువ ఇంపార్టెంటా? అంటే హెల్తీగా తినడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని అంటాను. మీరేమంటారు? సో, ఇక్కడ ఆలు మేతి కర్రీ చేస్తున్నాను. దీనికి ఆలు కొంచెం గార్లిక్ ఏసి, వెల్లుల్లిపాయ ఏసి పోపులో, తర్వాత జీలకర్ర, ఇంక తర్వాత ఆలు ఏసి ఓపెన్‌లోనే దాన్ని చాలా సేపు ఫ్రై చేయాలి మూత పెట్టకుండా. లాస్ట్‌లో కొంచెం ఒక 80% ఆలు మగ్గిన తర్వాత మెంతి కూర ఏస్తాము. మళ్ళీ తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కారమేస్తాము. ఉప్పు మెంతి కూర ఏసే ముందే వేసేయాలి. ఇది టేస్ట్ చాలా బావుంటదండి. మెంతి కూర ఆలుతో మంచిగా జెల్ అవుతది. చాలా బావుంటది. సో, ఈరోజు పొద్దున్న డీటాక్స్ టీ తాగాను కదా! అదే శంఖంపూల్ టీ తాగాను కదా! ఇంకా ఇప్పుడు 10:30కి నట్స్ అండ్ కాఫీ. సో, అవన్నీ చేసుకోవద్దు అనట్లేదు. కానీ పనే లోకంలాగా పనిలో పడిపోయి మన హెల్త్‌ని పట్టించుకోకుండా అలా ఉండొద్దండి. ఫస్టు మన ఫ్యామిలీకి హెల్త్ చూసుకోవడం అండ్ మన హెల్త్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత మిగిలినవన్నీ. బట్టలు కొంచెం లేట్‌గా మడత పెట్టినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఇల్లు కొంచెం లేట్‌గా ఊడ్చుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి హెల్త్‌ని అలా పోస్ట్‌పోన్ చేసేస్తూ ఉంటాము. నేనైతే అందులో అస్సలు మొహమాట పడనండి. ఆ బట్టలు అలా ఉయ్యాల్లో పడేసి ఉంచుతాను. తర్వాత పనంతా అయిపోయిన తర్వాత సర్దుతాను. అలానే ఇల్లు కూడా పనమ్మాయి వచ్చి ఊడ్చిందా? ఊడ్చింది. లేకపోతే నా పనంతా అయిపోయాక నా డైట్ అయిపోయిన తర్వాత, తిన్న తర్వాతే ఊడుస్తాను మధ్యాహ్నమైనా కానీ. సో, నాకలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. ఏవి చేస్తే నేను ఫ్రీగా, హ్యాపీగా, హాయిగా ఉంటాను, నా హెల్త్ బావుంటదో అలాంటివి మాత్రమే నేను పెట్టుకుంటాను. ఎవరో చెప్పారు ఇది చేస్తే తప్పంట, ఇలా చేయకూడదంట అలాంటివన్నీ నాకు లేవు. దాంతో నా లైఫ్ చాలా ఈజీ అయిపోతది. సో, ఇంకొకటండి
చిన్న చిన్న పనులే అయినా ఒక్కొక్కసారి మనకెందుకో అవి నచ్చవు. అంటే అందరికి ఒకసారే అన్నం వండాలి. మళ్ళీ ఇన్ని సార్లు ఏం వండుతామో అని అనుకుంటాం. నేను రోజుకి 3, 4 సార్లు అన్నం వండుతానండి. పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఒకసారి చేస్తాను. నేను 10:30కి, 11 కల్లా తింటాను కాబట్టి నాకొకసారి వండుకుంటాను. మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్‌కొస్తారు. సో, ఆయనకొకసారి వండుతాను. సో, ఇలా మళ్ళీ నైట్ పిల్లలకి రోటీ కానీ, అన్నం కానీ. సో, 3, 4 టైమ్స్ వండుతాను. అన్నం అసలెంత పనండి. దానికి కూడా మనకి అంటే ఇన్ని సార్లు ఎవరు చేస్తారు అని, పని అయిపోవాలి అని అలా అనుకుంటాము. చిన్న చిన్న పనులే అయినా దాన్ని అదే టైంలో చేయాలి అని ఫిక్స్ అయిపోతాం కదా! అలాంటివి కూడా మన మెంటల్ బ్లాక్స్ తీసేస్తే బెటర్. ఇంక అక్కడికొచ్చేసరికి గ్యాస్ అయిపోతది అని ఇంకేవేవో లెక్కలుంటాయి. సో, అలాంటి పిసినారితనం అంతా పక్కన పెట్టి వేడి వేడిగా మనం గూడా తినొచ్చు ఇంకోసారి వండితే. అది జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్కర్‌లో ఏస్తే అదే అయిపోతది. సో, ఈరోజు లంచ్‌లో ఆలు మేతి కర్రీ అండ్ సొరకాయ కర్రీ తింటున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ ఏం తినలేదు. డైరెక్ట్‌గా లంచే చేస్తున్నాను. 12 దాటింది టైము. లంచ్ తర్వాత హమ్మయ్య! నిన్న కొబ్బరి లడ్డూలు చేసుకున్నాను కదా! సో, బెల్లం స్వీట్ అయితేనే మంచిగా అనిపిస్తదండి. షుగర్ స్వీట్స్ అంతా తినబుద్ధి కాదు. ఇంకా డైట్ చేస్తున్నామని ఏదో తిన్నాంలే అన్నట్టు మన కోసం ఏం చేసుకోకుండా అలా ఏమి ఉండక్కర్లేదు. ఇక్కడ ఒక మంచి టీ పెట్టుకుంటున్నాను చూడండి. అవి రోజ్ పెటల్స్ గులాబీ రేకులుంటాయి కదా! ఎండిపోయిన రోజ్ పెటల్స్ అవేసి కొంచెం దాల్చిన చెక్క, అల్లము వేసి మసాలా చాయ్ పెట్టుకుంటున్నాను. సో, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో మనం మోడిఫికేషన్స్ మన కోసం కూడా చేసుకోవచ్చు. మనకేం అక్కర్లేదులే అనేమి అనుకోక్కర్లేదు. ఇంకొక 10 నిమిషాల్లో, పావుగంటో, అరగంటో ఎక్కువ పట్టినా మనకి నచ్చినియి చేసుకొని తింటే, మనకి డైట్ మీద విరక్తి కలగకుండా ఉంటది. సో, ఇది కూడా మన మైండ్ సెట్ ఇష్యూ అండి. టైం లేక కాదు. టైం లేక కొంతమందికుండొచ్చు. కానీ టైం ఉన్నా కానీ చేసుకోవడానికి అది మైండ్ సెట్ ఇష్యూనే. దాన్ని కొంచెం మార్చుకొని వంటని ఇష్టంగా చేస్తే మనకి తినడానికి కూడా తృప్తిగా ఉంటది. ఇంకా ఫాస్టింగ్ చేసేటప్పుడు ముందు రోజే గట్టిగా అనుకోవాలండి. 'దృశ్యం' సినిమాలో గురువారం సాయిబాబా గుడి అని అన్నట్టు మనం కూడా రేపు 10:30 వరకు ఏం తినొద్దు, 11 వరకు ఏం తినొద్దు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మొన్న సండే రోజు చెప్పాను కదండీ! మార్నింగ్ కాఫీ తాగలేదు అని. సో, ముందు రోజు 9:30 అయిపోయింది కాబట్టి కాఫీ తాగలేను అని తెలుసు. నైట్ పడుకునే ముందు చాలా సార్లు గుర్తు చేసుకున్నాననమాట. రేపు నీకు కాఫీ లేదు, కాఫీ లేదు అని మైండ్‌కి చాలా సార్లు చెప్పాను. సో, మనం మల్టిపుల్ టైమ్స్ చాలా సార్లు చెప్తూ ఉంటే మైండ్ దారిలోకొస్తది. లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి దాన్నే ఎఫర్మేషన్ అంటారండి. మనం ఏది చేయాలనుకున్నామో దాన్ని మళ్ళీ, 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 మళ్ళీ ఎఫర్మ్ చేసుకోవాలి. మనందరికీ తిండి మీద చాలా అటాచ్‌మెంట్ ఉంటదండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఫాస్టింగ్ చేసినప్పుడు తెలుస్తది. ఆ టైంకి తినాల్సింది కడుపులో పడకపోతే ఎంత దాని మీద లాగుతది అనేది. సో, మనకి ఫుడ్ నుంచి వచ్చే హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ. ఫుడ్ మీద చాలా డిపెండ్ అయ్యాము మనం హ్యాపీనెస్ కోసం. సో, టీ తాగేసాక పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను. దారిలో స్వీట్ షాప్‌కెళ్ళాము. అక్కడ దొరికే గులాబ్ జామ్ అంటే ఇష్టం మా పాపకి. సో, పిల్లలు ఒకటి 2 స్వీట్స్ తిన్నారు. ఇంట్లోకి కొన్ని జంతికలు అలాంటివి తీసుకున్నాను. ఈ వరంగల్‌లో స్పెషల్ సర్వప్ప అండి. చాలా చేస్తారు. అది కూడా ఒకటి తీసుకున్నాను. కానీ చాలా కారమున్నది. కొంచెం ఒక సగం పావు ముక్కాలా తిన్నాను. ఇంక తర్వాత పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరట్టు వేశాను కదా! సో, ఒక బనానా తిన్నాను. నేను పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లో తినలేదు కాబట్టి నైట్ డిన్నర్‌లో తింటున్నాను. ప్రోటీన్ ఏదో ఒక రూపంలో అందాలి. పొద్దున్న డైరెక్ట్ లంచ్ చేశాను కదా! ఇంకా సాయంత్రం ఫ్రూట్స్ బదులు ఈరోజు పెసరట్టు తిన్నాను. అండ్ ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ కాబట్టి ఒక బనానా కూడా తిన్నాను. ఇది 6:30కే తినేసాను. కాదండి. 6:30 కాదు. కొంచెం దాటింది. 7:15 అలా అయినట్టుంది. ఎడిటింగ్ చేస్తూ నేను మర్చిపోయాను. టైం జూసుకోలేదు. 7 కల్లా తిన్నాను. ఇంక నైట్ పిల్లలకి మళ్ళీ పెసరట్టు ఉప్మా కావాలంటే ఉప్మా చేసి పెసరట్టు ఉప్మా చేశాను. బట్ ఇక్కడ మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి చేసినా మనం తినకూడదు. సో, ఇది సెవెంత్ డే. సరే అండి. ఉంటాను మరి. బాయ్.